आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। आजा आजा जिंदे शामी आने के तले, आजा सारी वाले नीले आसमान के तले। जय हो शोपेगा जय हो गामे दे जय हो हाले दे जय हो। मेलोडी। Ahora conmigo tú baila para hoy, porque este día te olvidas más problemas, lo que sea. Salud, baila, baila. जय हो जय हो चख ले हाँ चख ले, ये रात शहद है। चख ले रख ले हाँ दिल है, दिल आखिरी हद है। रख ले काला काला काजल तेरा, कोई काला जादू है ना। काला काला काजल तेरा, कोई काला जादू है ना। राजा राजा जिंदे పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ ఏరుగట్లలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికినాం. పాఠశాల నుంచే ఒక మంచి లీడర్ తత్వాన్ని ఎంచుకోవడానికి, ఒక లీడర్షిప్ను కొనసాగించడానికి ఈ రోజున ఈ పాఠశాలలో ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పాఠశాలకు హెడ్ బాయ్స్గా, హెడ్ గర్ల్స్గా, అదేవిధంగా వివిధ హౌజెస్కు క్యాప్టెన్స్గా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. పిల్లలకు నాయకత్వ లక్షణాలు, నాయకత్వ పటిమ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ ఎలక్షన్ల ద్వారా మనం చూపెట్టగలుగుతాం. ఎందుకంటే ప్రతి నాయకుడు ఎవరినైనా మనం చూస్తే పివి నరసింహారావు లాంటి మహామేధావి కూడా విద్యార్థి దశలోనే గొప్ప నాయకుడిగా ఎదగడం జరిగింది. అలాంటి నాయకులందరూ కూడా పాఠశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి ఈ రోజున మనం అలాంటి ఒక సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళడానికే ఈరోజు ఈ ఓటింగ్ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। जय हो जय हो कब से हाँ कब से जो लब पे रुकी है। कह दे हाँ कह दे, अब आँख झुकी है। कह दे ऐसी ऐसी रोशन आंखें रोशन, दो दो हीरे हैं क्या। आजा आजा जिंदे शामी आने के तले, आजा सारी वाले नीले आसमान के तले। जय हो शोपेगा जय हो गामे दे जय हो हाले दे जय हो मेलोडी। जय हो बाला बाला जय हो बाला बाला
అక్కడనే ఆగు ఆయన దగ్గర ఆగు. ఇటు 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 జరుగు, ఇటు అక్క దగ్గరికి జరుగు. ఈరోజు పిఎం శ్రీ ఎర్గట్ల నిజామాబాద్ డిస్టిక్ పాఠశాలలో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కోసం విద్యార్థులందరూ కూడా దాదాపు 207 మంది విద్యార్థులు ఫ్రమ్ 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు కూడా ఈ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ కోసం ఈ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది సేమ్ మన జనరల్ ఎలక్షన్స్ జరిగినట్టుగానే కంపార్ట్మెంట్స్, మన ఈ పోస్టల్ బ్యాలెట్ అన్నీ కూడా వాటికి సంబంధించిన గుర్తులు కూడా విద్యార్థులకి అర్థమయ్యేలా జనరల్ ఎలక్షన్స్కి ఏమాత్రం తీసిపోని విధంగా మొత్తం పోస్టల్ బ్యాలెట్స్ గుర్తులతో పాటు ప్రింట్ చేసి పిల్లలందరినీ కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరు విద్యార్థులు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎలక్షన్ అనుభవం పూర్తిగా వాళ్ళకి వచ్చేలా చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇది మనం చూసి విద్యార్థులు భవిష్యత్తులో రాజకీయంలో మన ఓటర్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఉంటుంది, ఆ పోలింగ్ బూత్లో ఏ విధమైనటువంటి అధికారులు ఉంటారు, ఎలక్షన్ ఏజెంట్లు ఏ విధంగా ఉంటారు, మొత్తం అవగాహన ఏర్పరచడానికి చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. దీనివల్ల విద్యార్థులు మంచి అవగాహన కల్పించుకొని భవిష్యత్తులో మంచి నాయకులుగా, లీడర్లుగా ఎదుగుతారని ఆశిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మా ఉపాధ్యాయులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో అన్ని విధాలుగా నిజమైనటువంటి ఎలక్షన్స్కి ఏమాత్రం తీసిపోని విధంగా మేము అందరం ఆశ్చర్యపోయే విధంగా చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మా విద్యార్థులందరికీ కూడా ఈ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయటం గెలుపు ఓటములతో కాకుండా దీని అనుభవం వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడుతుందని, గెలిచిన వారికి కూడా అభినందనలు తెలుపుతూ ఓడిన వాళ్ళు మరొకసారి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా ఉపాధ్యాయులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విరచిస్తా నేడే నవశకం, నినదిస్తా
నిత్యం జనహితం నలు పెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను. మై నేమ్ ఇస్ జన్శ్రీజ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్. మా స్కూల్లో ఎలక్షన్ జరిగినందుకు నేను బాగా సంతోషంగా ఉన్నాను. నేను వేసిన వారు గెలవాలని కోరుతున్నాను, కాబట్టి గెలిస్తే సంతోషంగా ఉంటుంది. అనన్య స్టడింగ్ ఇన్ 6th క్లాస్. మా స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను వేసిన వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నా. I am Sagarika. I am studying 8th standard. ZPHS ఎర్గట్ల డిస్టిక్ నిజామాబాద్. మా స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ శృతి. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 7th స్టాండర్డ్. ఈరోజు మా స్కూల్లో ఓటు ఎన్నికలు ఉన్నాయి. నేను ఓటు వేశాను. బయట ఎక్కడ ఓటు ఎన్నికలు వేయనియరు, కానీ మా స్కూల్లో ఓటు ఎన్నికలు జరిగాయి. మేము వేసాము. చాలా బాగా అనిపించింది, ఎగ్జైటింగ్గా అనిపించింది. మై నేమ్ ఇస్ రసగ్న. ఐ స్టడీ ఇన్ 6th క్లాస్. ఈరోజు మా స్కూల్లో ఎన్నికలు జరిగాయి. నేను తెలియని అన్నీ తెలుసుకున్నాను. మై నేమ్ ఇస్ సంజనశ్రీ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. పిఎం శ్రీ ZPHS ఎర్గట్ల స్కూల్, నిజామాబాద్ డిస్టిక్. ఈరోజు మా స్కూల్లో ఎలక్షన్స్ జరగడం వలన నేను ఓటు వేశాను. నేను వేసిన వారి గెలాలని కోరుతున్నాను. తెలియని విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ ఆర్జేఎస్. ఐఎమ్ ఫ్రమ్ 10th B. మా స్కూల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, మంచిగా అనిపించింది. ఎవ్రీవన్, నా పేరు పి అశ్విత. స్టడీ ఇన్ 9th క్లాస్. ZPHS హై స్కూల్లో ఎలక్షన్స్ జరిగాయి, డిస్టిక్ నిజామాబాద్. నేను ఓటు వేసినందుకు చాలా సంతోషం అనిపించింది. ఎక్కడ ఛాయిస్ దొరకకుండా నాకు ఛాయిస్ ఇక్కడ హై స్కూల్లో అనిపించింది. చాలా అనిపించింది, బాగా అనిపించింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు సాధ్య. నేను 6వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో ఓటింగ్ కార్యక్రమం చాలా బాగా జరిగింది. హెడ్ బాయ్ హెడ్ గర్ల్ని ఎన్నుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఓటింగ్ కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. ఎప్పుడు మాకు బయట ఓటు వేయడానికి ఛాన్స్ దొరకదు కదా, మా స్కూల్లో మాకు కూడా ఛాన్స్ దొరికింది. మేము కూడా ఓటేసాం. మాకు నచ్చిన వాళ్ళకు ఓటేసాం. 10th క్లాస్ అక్కయ్యలు అన్నయ్యలు హెడ్ బాయ్ హెడ్ గర్ల్గా నిలబడ్డాడు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ శ్రావ్య. అండ్ స్టడింగ్ 8th స్టాండర్డ్. ఈరోజు మా స్కూల్లో ఎలక్షన్ జరిగాయి, కావున మాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఓటు వేసిన వాళ్ళు గెలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదములు. మై నేమ్ ఇస్ వర్షిని. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 6th క్లాస్. ఇవాళ మా స్కూల్ పిఎం శ్రీ ZPHS ఎర్గట్ల స్కూల్లో ఎలక్షన్స్ కార్యక్రమం అనేది జరిగింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎప్పుడు బయట ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో కనుక్కోవాలనిపించింది, కానీ ఈ స్కూల్లో ఎలక్షన్స్ చాలా బాగున్నాయి. మా స్కూల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్గా 10th అన్నలు అక్కలు నిలబడ్డారు. వాళ్ళకి మా ఇష్టం ఉన్న వారికి ఓట్లు వేయడం, మా ఇష్టం ఉన్న వారికి ఓట్లు వేస్తాం. అందువలన మాకు ఇప్పుడు ఓట్లు ఎలా వేయాలో తెలిసింది. థ్యాంక్ యూ. నా పేరు పి రాజేష్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్గట్లలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా బడిలో ఎలక్షన్స్ జరిగాయి. ఇవి చాలా కొత్తగా ఉన్నాయి. మాకు ఇంకా ఓటకు రాలేదు, కానీ మా బడిలో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం మాకు చాలా కొత్తగా అనిపించింది. నేను హెడ్ బాయ్గా నిల్చున్నాను. నాకు హెడ్ బాయ్గా నిల్చున్నందుకు బుక్ సింబల్ ఇచ్చారు. హెడ్ బాయ్గా నిల్చుండడం నాకు చాలా బాగా అనిపించింది. మేము 2 రోజుల క్రితం నామినేషన్స్ వేశాము. మేము క్లాస్కి తిరిగి మాకు ఓటు వేయమని రిక్వెస్ట్ చేశాము. ఈరోజు ఎలక్షన్స్ తర్వాత నేను గెలిస్తే ఏమేమి చేస్తానో అన్నీ చెప్పాను. థ్యాంక్ యూ. మా స్కూల్లో ఎలక్షన్ పెట్టారు. మాకు ఇవాళ ఎలక్షన్లు అంటే తెలియదు, పెట్టారు. ఇంతకన్నా 2 రోజుల ముందు
నామినేషన్ వేసాం. మళ్ళా గుర్తులు ఇచ్చారు. మేము క్లాస్కి తీసి ప్రచారం చేసినాం. ఇలా ఎలక్షన్స్ జరిగినాయి. థ్యాంక్ యూ. నా పేరు ఎన్ శ్రీనిధి. నేను 10th B సెక్షన్లో చదువుతున్నాను. మాకు ఎలక్షన్స్ని పెట్టారు, హెడ్ గర్ల్ హెడ్ బాయ్ లాగా. దానికి నేను హెడ్ గర్ల్లా పోటీ చేశాను. మేము క్లాస్కి వెళ్ళి ప్రచారం చేశాము మాకే ఓటు వేయమని. మాకు ఇది చాలా కొత్తగా ఉంది. ఇలా ఎలక్షన్స్ మాకు ఓటు హక్కు రాకముందే ఇలా స్కూల్లో ఎలక్షన్స్ చేయడం చాలా కొత్తగా ఉంది. థ్యాంక్ యూ. నాకు ఎలక్షన్స్ అంటే అసలు తెలియవు. ఇక్కడ ఎలక్షన్స్ వచ్చాయని కూడా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ నేను హెడ్ గర్ల్గా పోటీ చేశాను. ఇప్పుడు మా పేరెంట్స్ వాళ్ళు కూడా ఎక్కడ హెడ్ గర్ల్గా ఎలక్షన్స్ ఎక్కడ వేస్తారో కూడా మాకు తెలియదు. నేను ప్రచారం చేసిన, నాకు సింబల్ ఇచ్చిర్రు, కత్తెర గుర్తు సింబల్ ఇచ్చిర్రు. థ్యాంక్ యూ సార్. మై నేమ్ ఇస్ రేయాన్. మా స్కూల్లో ఇవాళ ఎలక్షన్స్ జరిగినాయి. మేము ఎప్పుడు ఎలక్షన్స్ చూడలేము. ఇవాళ మా స్కూల్లో ఎలక్షన్స్ జరిగినాయి. మాకు చాలా కొత్తగా అనిపించింది. అయితే మేము పోటీ చేసాము హెడ్ బాయ్గా. హెడ్ బాయ్ హెడ్ గర్ల్స్గా పెట్టిరు. హెడ్ బాయ్గా నేను పోటీ చేశాను. నాకు బ్యాట్ గుర్తు వచ్చింది.